ఈ కాళేశ్వరం విషయంలో ఈటెల రాజేందర్ కూడా నోటీసులు వచ్చాయి అన్న దానిలో వాస్తవం ఎంత? అవునండి, అంటే నాకెందుకు ఇచ్చినో అర్థం కాలేదు. ఎందుకంటే మాది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మాకు దాని డిజైన్లతో సంబంధం ఉండదు, దాని క్వాలిటీతో సంబంధం ఉండదు, దాని క్వాంటిటీతో సంబంధం ఉండదు. మాకుండే సంబంధం ఏమిటి అంటే ఇగో ఇరిగేషన్కు 2024-25లో మేము 20,000 కోట్లు కేటాయించబడ్డాయి, ఇగో ఇది హెల్త్ డిపార్ట్మెంట్కు ఒక 7,000 కోట్లు కేటాయించబడ్డాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఒక 11,000 కోట్లు కేటాయించబడ్డాయి. ఇట్లా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. కేటాయింపులు ఉన్న తర్వాత వాళ్ళు ఆ బడ్జెట్కి లోబడి వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి. మా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికే వస్తాయి, అవి మా దగ్గర కూడా రావు. ఒకసారి బడ్జెట్ పాస్ అయిన తర్వాత బిజినెస్ రూల్స్ తెలవాలి వాళ్ళకి. ఇలా ఎక్స్పెండిచర్ సంబంధించిందంతా కూడా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికే వస్తాయి. వాళ్ళు క్లియర్ ఉంటే క్లియర్ చేస్తారు. సపోజ్ అలొకేటెడ్ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మంత్రికి పంపిస్తారు. సార్ వీళ్ళకి అలొకేట్ చేసిన డబ్బులు అయిపోయినా ఏం చేద్దాం. అప్పుడు ఏం చేస్తారు మంత్రి, దీన్ని రాసి క్యాబినెట్కి పంపిస్తాం, అక్కడ అప్రూవ్ అవుతుంది. ఎక్కడ మంత్రి సొంతంగా చేసి ఉండదు. మంత్రికి కమిషన్ వస్తుందా? చెప్పమని చెప్పు దమ్ముంటే. మీకు సిఐడి అన్ని బిజినెస్ ఉన్నాయి కదా. నేను అంటున్నా ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఎవరెవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, పనిచేస్తున్నారో, ఇంజనీర్లు, మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఈటలకైనా కమిషన్ ఇచ్చిన అడగమని రాదండి. అయినా ఇదంతా పక్క పెట్టు. మీకు జ్ఞానం ఉంటే, గవర్నమెంట్ జ్ఞానం ఉంటే, నేను వ్యక్తిగా మాట్లాడుతున్నాను, మీకు జ్ఞానం ఉంటే మీ దగ్గరనే ఒక 3 మంత్రులు ఉన్నారు. అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు, కడియం శ్రేయర్ గారు అప్పుడు మీ దగ్గర మా దగ్గర పనిచేసి మీ దగ్గర ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ఆనాడు కాంట్రాక్ట్ పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు అడగరా అండి, కేసీఆర్ గారి ఇలాకాలో, కేసీఆర్ గారి రాజ్యంలో, ఏలుబడిలో మంత్రులకు ఉన్న స్వేచ్ఛ ఎంత, మంత్రులు చేసిన పని ఏందో అడగరా అండి? వాళ్ళని అడగాలి కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రూల్ ఏందో కూడా అడగాలి కదా, చెప్పండి. అందుకని ఇవన్నీ వాటికి బట్టగాల్చి మీదేసి బదనాలు చేసి ఉంటే చిల్లర వ్యవహారం తప్ప నువ్వు మంచి పని చేస్తున్నావు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు ఎన్నుకోవడంలో లేట్ అవుతుందంటారు? మాది జాతీయ పార్టీ, మాది ప్రజాస్వామికమైన పార్టీ. మా దాని నిర్ణయాలు ఒక దగ్గరనే ఒక వ్యక్తితో చేతులు ఉండవు. అనేక లేయర్స్ ఉంటాయి, అనేక రకాల లేయర్స్ ఉంటాయి, అనేక రకాల కమిటీలు ఉంటాయి. వాళ్ళు చర్చించుకొని ఎప్పుడు చేయాలి, ఎవరిని చేయాలని నిర్ణయించుకుంటారు. రాష్ట్ర అధ్యక్ష పదవి మీకు రాకుండా బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ నేతలందరూ కూడా కుమ్మక్కవుతున్నారు, రాకుండా చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. రాకుండా ఉండడం కోసం ఎందుకు అంత అడ్డం పడాల్సిన అవసరం ఏముంది అని తెలియదు కదా వాళ్ళకి. రైట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఓసీ సీఎంగా రేవంత్ రెడ్డి లాస్ట్, తర్వాత వచ్చేది బీసీ సీఎం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. ఆ బీసీ సీఎం అంటే మరి దానికి మీరు అంగీకారమేనా? నెక్స్ట్ బీసీ సీఎం మీ పార్టీ అధికారంలోకి వస్తే? అధికారంకి వస్తే ఆల్రెడీ ప్రకటించి ఉన్నాం మేము. మీరు ప్రకటించారు ఆ రేస్లో. స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియం సాక్షిగా లక్షల మంది సమక్షంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది అణగారిన వర్గాల నిలయమైన స్టేట్గా మాట్లాడుతున్నారు. 85%, 85% అణగారిన వర్గాలని చెప్తున్నారు. కానీ ఒక బీసీ సీఎంని పెట్టలేకపోయింది ఈ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీని గెలిపించండి ప్రజలారా, మీకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని, బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పింది పార్టీ. అంత ధైర్యంగా చెప్పగలిగిన పార్టీ ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు చెప్పారు, మీకు తెలుసు. కట్టుబడి ఉంటారంటారు. అంటే గతంలో పార్టీ మోడీ గారు అండి, దళిత సీఎం అన్నారు. ఇది మా మోడీ గారు మాట ఇస్తే తప్పరు. అదే ఆయన గొప్పతనం. ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, మీరు మొత్తం దేశంలో చూడండి, మధ్యప్రదేశ్లో కావచ్చు, అది రాజస్థాన్లో కావచ్చు, అది ఇంకో రాష్ట్రంలో కావచ్చు, సామాజిక సమతుల్యతని పాటించగలిగే, అన్ని వర్గాల ప్రజలకు ఈ రాజ్యాంగం మీద విశ్వాసం కలిగించగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని మమ్మల్ని శంకించకండి, మమ్మల్ని ప్రశ్నించద్దు. ఓకే. బీసీ సీఎం రేస్లో మీరున్నారా? తెలియదండి. ఇక మా దాంట్లో ఇప్పుడే పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టు ఎందుకండి. ఇక్కడ కొంతమంది నేతలతో టచ్లో ఉన్నారు అనేది ఎంతవరకు వాస్తవం? హరీష్ రావుతో మీరు టచ్లో ఉన్నారనేది ఓపెన్గా అందరూ మాట్లాడుకుంటే ఒకటి అడుగుతున్నా, ప్రజలను ఆలోచించమని అడుగుతున్నాను. గతంలో పార్టీలు ఉండేది, నాయకులు ఉండేది, ఒకరికొకరు పలకరించుకునేది. ముఖ్యమంత్రి గారు ఉంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అవసరం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కలిసే కల్చర్ ఉండేది. 100% మాట్లాడు. ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఎక్కడో కలుతాడు, నమస్కారం పెడతా నేను.
సో మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నారు. మీరు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి దీన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి ఆర్థిక తెలంగాణ వచ్చేనాడు కూడా 3,000-3,500 కోట్ల రూపాయలు మిగిలి బడ్జెట్ అంటారు, కానీ 73,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఉంటాయి, గ్యారంటీ రుణాలు ఉంటాయి. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలంటే మన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? ఇక వారు గాడిలో పెట్టే వారి సూచన తీసుకునే లేదు, వారు గాడిలో పెట్టే లేదు, వారికి ఏం సూచన చేస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు.